కేంద్ర ప్రభుత్వం ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కి 3 సంవత్సరాల క్రితం నిజమే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలు ఎఫ్సిఆర్ఐఏను రద్దు చేసింది. బ్యాంక్ అకౌంట్స్ లో సీజ్ చేసి విదేశీ నిధులతో ఆర్డిటి 55 సంవత్సరాలుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 63 మండలాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు అనేక సేవలు అందిస్తున్న ఏకైక సంస్థ అండ్ పేద ప్రజలకు 87,000 ఇళ్లు నిర్మాణం చేసి 55,000 మందికి పైగా మరుగుదొడ్లు నిర్మాణం కూడా చేపట్టింది. 525 చెక్ డౌన్స్ నిర్మాణం చేసింది. కళ్యాణదుర్గం, కనేకల్, బద్దలపల్లి హాస్పిటల్స్ నిర్మాణం చేసి ప్రతి ఏడాది 85 లక్షల మందికి ఉచితంగా వైద్యం కూడా అందిస్తూ 60,000 మందికి పైగా సర్జరీలు చేసినది 3,500 గ్రామాల్లో మరియు 3,000 మంది ఉద్యోగులతో 4,50,000 కుటుంబాలకు సేవలందిస్తున్నది. 1,09,00,000 పంట్ల ముక్కల పంపిణీ చేసినది. 1,10,000 ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్లు, వ్యవసాయ పరికరాలు రైతులకు ఉచితంగా పంపిణీ చేసింది మరియు 37,000 రైతులకు సహాయం చేసి 43,000 సికల్స్ బాలికలకు ఉచితంగా పంపిణీ చేసింది ఈ యొక్క సంస్థ. వికలాంగులకు 1,800 మంది 3 పాఠశాల నిర్మించి వారికి వైద్యం మరియు విద్యా వసతి సౌకర్యాలు కూడా కల్పించారు. వేలాది మంది వికలాంగులకు ఉపాధి కల్పన, వివిధ రంగంలో స్థిరపడే అవకాశాలు కల్పించింది. వేలాది పేద కుటుంబాలకు మేకలు, గొర్రెలు మరియు ఆవులు, గోధులు, పాడి పంపిణీ కూడా చేశారు. సీట్ ద్వారా పేద పిల్లలకు ఉచితంగా ఇంటర్ విద్య, వైద్య మరియు విద్య, ఇంజనీరింగ్ మరియు విద్య, ఐఐటి విద్యకు ఫీజులను కార్పొరేట్ కాలేజీలకు చెల్లించి నది సీట్ ద్వారా ఉచిత విద్య పొంది ఇప్పుడు వేల మంది విద్యార్థుల వివిధ రంగంలో ఉద్యోగాలు పొందుతూ ఉన్నారు. యువత విదేశీ భాషలు నేర్చుకోవడం కోసం 2 కాలేజీలు నిర్మించి ఉచితంగా జర్మన్, ఫ్రెంచ్ మరియు ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషలు కూడా నేర్పిస్తున్నది ఆర్డిటి క్రీడ. విలేజ్ నిర్మించి అనేక మంది విద్యార్థులకు వివిధ క్రీడలలో శిక్షణ ఇచ్చి వారి క్రీడా స్ఫూర్తిగా అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతంలో ప్రాథమికోన్నత పాఠశాలలు, ఇంటర్ కళాశాలలు మరియు డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నికల్ కాలేజెస్, ఐటిఐ కాలేజెస్ మరియు ఎస్కే యూనివర్సిటీ మెడికల్ కాలేజ్లో కూడా నిర్మించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులంలో వివిధ సాంఘిక సంక్షేమ హాస్టళ్లు కూడా తరగతి గదులు నిర్మించి వాటిలో మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో తెలుస్తుందాలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాలను నివసించే ఒక పేద మహిళలు జీవన ప్రమాణాలను పెంపొందించి దానిలో ఆర్డిటి పాత్ర కీలకంగా ఉన్నది. ఈ యొక్క విధంగా ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టి ఆద్యత గ్రామీణ ప్రాంతంలో 10 అవకాశాలు మెరుగుపరచడంలో కీలక పాత్ర కూడా వహించింది. కావున కేంద్ర ప్రభుత్వం టికెట్ని వెంటనే మంజూరు చేయాలని స్థానిక తహసీల్దార్ ఆఫీస్ నందు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. చదువుల అవసరాలు కానీ తీరుతున్నాయని కూడా విషయం మాకు తెలుస్తుంది. కాకపోతే ఈ ప్రభుత్వానికి మీ ద్వారా మీరు అందించిన అర్జీని మా ద్వారా ప్రభుత్వానికి తెలియజేశామని తెలియజేస్తున్నాను. కీర్తిశేషులు డాక్టర్ ఆర్డిటి సంస్థ వ్యవస్థాపకులు ఫాదర్ ప్రిన్సెల్ ఫెరార్ గారు 1969 సంవత్సరంలో అనంతపురం జిల్లాలో దళితులు, బీసీలు, ఎస్టీలు, అభివృద్ధి చెందిన కులలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలందరూ అభివృద్ధి కావాలని ఒక మంచి ఆలోచనతోటి విదేశాల నుంచి వచ్చి విదేశాల ఫండ్ తోటి ఏ ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధిని మన ఆర్డిటి సంస్థ సేవలు అందించి విద్యారంగం, గృహాలు అన్ని రంగాల్లో మనల్ని అభివృద్ధి పరిచిన సంస్థ, ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే అది ఆర్డిటి సంస్థ. అలాంటి ఆర్డిటి సంస్థకు ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం విదేశీ నుంచి రావాల్సిన నిధులను ఇవ్వకుండా ఆపేయడం చాలా దుర్మార్గమైన చర్య అని ఈరోజు మహిళా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అయా కేంద్ర బీజేపీ ప్రభుత్వాలారా, రాయలసీమ ప్రాంతంలో కరువు కాటల్లో కూరుకుపోయినటువంటి అనంతపురం జిల్లా ప్రజలను అభివృద్ధి చేసిన సంస్థ ఆర్డిటి సంస్థ. అలాంటి సంస్థకు మీరు
కేంద్ర ప్రభుత్వము ఎఫ్సిఆర్ను రెన్యువల్ చేయకపోతే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఉవ్వెత్తున ఉగసుపడి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అందులో భాగంగానే పెద్దలు ఇందాక తీసుకున్న నిర్ణయం మేరకు రాబోయే గురువారం రోజున కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగి ఎఫ్సిఆర్ని రెన్యువల్ చేసే విధంగా అనంతపురం నడిబొడ్డున ఉన్నటువంటి కేంద్ర కార్యాలయమైనటువంటి రైల్వే స్టేషన్ను ముట్టడించడానికి ఆర్టీటీ సంస్థ, ప్రజాస్వామ్యవాదులు, దళిత సంఘాలు, బీసీ సంఘాలు, మహిళా సంఘాలు అన్ని సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం నేర్పడానికి ఉద్యమానికి సిద్ధమవుతామని తెలియజేస్తూ మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి ప్రధానంగా మెజార్టీ పీపుల్ మోరేపల్లి మహిళలందరికీ చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ మరి త్వరలో మనం తీసుకున్న నిర్ణయానికి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు, పెద్దలు అందరూ రావాలని సవినయంగా తెలియజేస్తూ కోరుతున్నాం.